అందరికీ నమస్కారం అండి. బ్యూటీ స్మైల్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం జీవితాన్ని మార్చేసే కనక మహాలక్ష్మి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ దేవాలయానికి సంబంధించిన ఏ ప్రామాణికమైన సమాచారం లేదు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు అప్పటి విశాఖపట్నం రాజుల యొక్క కులదైవంగా చెప్తారు. అమ్మవారి విగ్రహం అప్పటి రాజుల కోట సమీపంలో ఉన్న బురుజు అనే ప్రాంతంలో కనుగొన్నారు. అందుకే ఆ ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చిందని నానుడి. స్థల పురాణం ప్రకారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేలుపు వారి కోట ఈ పరిసరాల్లోనే ఉండేది. శత్రురాజులు విశాఖ కోటపై దండెత్తినప్పుడు అమ్మవారిని బావిలు పడేశారు. కలియుగారంభంలో ఓ సద్బ్రాహ్మణుడు తపస్సుతో తైల సాన్నిధ్యం పొందాలని కాశీకి పయనమై బురుజుపేట చేరుకున్నాడు. అక్కడ బావిలో స్నానమాచరిస్తుండగా అమ్మవారు ప్రత్యక్షమై తనను పైకి తీసి ప్రతిష్ఠించాలని కోరారు. అందుకు ఆ బ్రాహ్మణుడు తిరస్కరించడంతో బావి నుంచి పైకి వచ్చి తన ఎడమ చేతిలోని పరిగా అనే ఆయుధంతో అతన్ని సంహరించడానికి యత్నించారు. శివుణ్ణి ప్రార్థించడంతో శివుడు ప్రత్యక్షమై ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యం చేసి వామహస్తాన్ని మోచేతి దాకా ఖండించారు. అప్పటితో అమ్మవారి కోపం మాయమై శాంతి కారుణ్యంతో కలియుగంలో శ్రీ కనక మహాలక్ష్మిగా అవతరించి భక్తుల కోరికలు తీర్చేలా అనుగ్రహించాడు. అలా వెలిసిన అమ్మవారు ఇక్కడ విశాఖపట్నంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. 1912లో వీధి వెడల్పు చేసినప్పుడు అమ్మవారి విగ్రహం అలాగే ఉంచారు. 1917లో ఆ విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరం చేర్పారు. ఆ తర్వాత విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలాది మంది మరణించారు. అమ్మవారి విగ్రహాన్ని కదపడం వల్లే ఇదంతా జరిగిందని భావించిన ప్రజలు మళ్లీ ఆ విగ్రహాన్ని యథాస్థానంలో చేర్చారు. అనంతరం ప్లేగు పునరావృతం కాకపోవడంతో అదంతా అమ్మవారి మహిమగా విశ్వాసం ప్రబలింది. ఆడవాళ్లకు అమ్మవారు సుమంగళి భాగ్యం, కలకాలం వారి భక్తులు సుఖంగా జీవించాలని ప్రసాదిస్తుందని దృఢమైన నమ్మకం. భక్తులు ఆలయానికి పుట్టిన పిల్లలను దేవత యొక్క పాదాల వద్ద ఉంచి దీవెనలు తీసుకుంటారు. ఈ నిర్మాణంలో భక్తులు ప్రదర్శన చేయడానికి గుడి చుట్టూ స్థలం, దేవిని స్తుతించడానికి అరుగు మరియు గర్భగుడికి వాకిలి కలిగి ఉంటుంది. ఈ ఆలయం విశాఖపట్నంలో ఉంది. ఈ ఆలయం మనం రోడ్ ద్వారా గానీ, ట్రైన్ ద్వారా గానీ, అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి కనక మహాలక్ష్మి టెంపుల్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఆలయం గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి 8 o'clock వరకు ఉంటుంది. మరి తప్పకుండా విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు కదా.